బంగ్లాదేశ్‌లో హిందువులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఆ ఉస్మాన్ హాడి చనిపోయిన తర్వాత వాడొక భారత వ్యతిరేకి. అతను చనిపోయిన తర్వాత హిందువులపై దాడులు ఒక్కసారిగా పెరిగిపోయి రీసెంట్‌గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినటువంటి దృశ్యాలు చూస్తే ప్రతి భారతీయుడికి కూడా రక్తం మరిగిపోతోంది. ఎక్కడ జరిగిందంటే ఇన్సిడెంటు మైమన్సింగ్ జిల్లాలో భలూకా అనేటువంటి ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేసుకున్నటువంటి కార్మికుడు పాపం పేదవాడు. అతని పేరు దీపు చంద్రదాస్. అతని పైన ఒక రాక్షసుల్లాగా దాడి చేసి అతనేదో మహమ్మద్ ప్రవక్తను నిందించాడు అనేటువంటి ఒక సాకు చూపించి గుంపుగా అతని మీద దాడి చేసి కొట్టి అతన్ని చంపేసి చనిపోయిన తర్వాత కూడా అతని మృతదేహం పైన రాక్షసుల్లాగా ఎక్కి గంతులు వేస్తూ ఆ తరువాత ఆ మృతదేహాన్ని చెట్టుకు హైవే పైన నేషనల్ హైవే పైన చెట్టుకు వేలాడదీసి దానికప్పుడు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు అక్కడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు. మళ్ళీ అక్కడ నినాదాలు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఇలాంటి సంఘటనలు బంగ్లాదేశ్‌లో గడిచిన కొద్ది నెలల్లో కొన్ని వందల సంఖ్యలో జరిగాయి. కొన్ని మీడియాలో రిపోర్ట్ అయ్యాయి, కొన్ని మీడియాలో రిపోర్ట్ కాలేదు. మరి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి హిందువులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజానికి లేదా? మన భారత ప్రభుత్వానికి లేదా? అనేటువంటి క్వెషన్స్ మరొకసారి వస్తున్నాయి. హిందూ సమాజం నుంచి వస్తున్నాయి. ఇది మనకు బాధ్యత లేదా? ఒక ముస్లిం మీద దాడి జరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఒక తాటిపైకి వస్తోంది. వాడు మనవాడే. ఏ దేశంలో ఉన్నా కూడా మనవాడైనటువంటి ఐక్యత అక్కడ కనిపిస్తోంది. మొన్న ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో దాడులు జరిగితే యూదుల సమాజం, జూయిష్ కమ్యూనిటీ మొత్తం ఒకే తాటిపైకి వచ్చింది. ఒకే మాట వినిపిస్తున్నారు. దోషులను శిక్షించాలని చెప్పి పట్టుబడుతున్నారు. మరి అక్కడ ఉన్న ఐక్యత హిందూ సమాజంలో ఎందుకు కొరవడింది? హిందువులకు ఆ మాత్రం పౌరుషం లేదా? హిందువులకు ఆ మాత్రం చేత కాదా? అనేటువంటి క్వెషన్ వస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా హిందూ మనవాడు కాదా? మనం ఓన్ చేసుకోలేమా? మన పక్కనే ఉంది కదా బంగ్లాదేశ్. పాకిస్తాన్‌లో ఎంతమంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి? బంగ్లాదేశ్‌లో ఎంతమంది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి? మన ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదా? చర్యలు తీసుకోదా? అని ఒక సగటు భారతీయుడు క్వెషన్ చేస్తున్నాడు. కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, హిందూ సమాజం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని మఠాలు ఉన్నాయి, ఎంతమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతమంది యోగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కనీసం దీనిపైన స్పందించాలి, మాట్లాడాలి. ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి తీసుకురావాలన్నా ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులని సురక్షితంగా ఉంచాలి అనేటువంటి అభిప్రాయం ఒక సగటు భారతీయుల్లో కనిపిస్తుంది, హిందువులో కనిపిస్తుంది. మరి వాళ్ళని రక్షించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? భారత ప్రభుత్వం ఏం చేయాలి? హిందూ సమాజం ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.